పడుకున్న వారు ఎవరైనా పడుకున్నప్పుడు సరదాకి మనం గమనిస్తే కనురెప్పల్ని గమనించండి, పక్కనే పడుకున్న వాళ్ళని, పిల్లల్ని కానీ పెద్దల్ని కానీ. ఆ కనురెప్పల లోపల నుంచి కంటి గుడ్డు కదులుతున్నట్టుగా అనిపిస్తుంది అంటే కలగంటున్నారమ్మా ఖచ్చితంగా. ఆ కనుగుడ్డు కదలడం లేదు, రెప్ప మీద ఏమి కదలికి కనపడడం లేదు, గాఢ నిద్రపోతున్నాడు లెక్క. గాఢ నిద్రపోతున్నాడో కలగంటున్నాడో మనం తెలుసుకోవచ్చు. వాడిని అడగక్కర్లేదు, వాడిని అడిగితే లేచిపోతాడు అక్కడి నుంచి. వాడిని అడగకుండా కనిపెట్టచ్చు. లోపల రెప్ప మీద కంటి పాప ఇటు అటు తిరుగుతున్నట్టుగా రెప్పలో తేడా ఉంటుంది కదా, స్పర్శ అది వచ్చిందంటే కలగంటున్నాడు ఖచ్చితంగా. దాన్ని లలితా సహస్రంలో కాలకంఠి కాంతిమతి క్షోభిణి సూక్ష్మరూపిణి కాలకంఠి అన్నారు. కాలం అంటే అక్కడ మనస్సు. కలగనేటప్పుడు మనస్సు కంఠంలో ఉంటుంది, జాగ్రత్త అవస్థలో మనస్సు కళ్ళల్లో ఉంటుంది, కలగనేటప్పుడు కంఠంలో గడుతుంది, సుషుప్తిలో హృదయంలోకి వెళ్ళిపోతుంది. అన్నీ మనస్సే. కలగనేటప్పుడు మనస్సు కంఠంలో ఉంటుంది కాబట్టి కళ్ళలో పలవరించగానే నీళ్లు తాగమని చెబుతారు. ఎందుకంటే నీళ్లు తాగితే వే ఈజ్ క్లియర్, మార్గం క్లియర్ అయిపోయింది. ఈ ఉండే మనస్సు పైకైనా వెళ్ళింది, కిందికైనా వచ్చింది. అలా కావడం కోసమే పలవరించగానే నీళ్లు తాగండి, నీళ్లు తాగండి. ఎందుకంటే కంఠంలోకే కదా నీళ్లు వెళ్ళేది. కంఠంలో ఉన్న మనస్సు ఈ నీళ్ళు ఎలా పోయగానే డుబుక్ అని పైకి పోతుంది, లేదా కిందకైనా పడుతుంది, ఏదో ఒకటి. అందుకని పలవరించగానే నీళ్లు తాగండి అంట. కాలకంఠి అంటే మనస్సు కంఠంలో ఉందని అర్థం. కాలం అంటే కాలం కాదు ఇక్కడ. క్షోభిణి కళ ఏర్పడడానికి వీలుగా ఒక తెర ఏర్పడింది. ఇక్కడ మనస్సులో ఒక క్షోభ పుట్టింది, విక్షోభం అంటారు సరిగ్గా. క్షోభిణి సూక్ష్మ రూపిణి. అప్పుడు మనమే సూక్ష్మ రూపాలు ధరించాం, నువ్వు రూపం ధరించావు, అనేక రూపాలు నీ కళ్ళలోకి వచ్చాయి. ఆ రూపాలు కూడా నువ్వే ధరించావు. కాలకంఠి కాంతిమతి. మనస్సు కంఠంలో ప్రవేశించగానే కాంతిమతి, ఒక స్క్రీన్ ఏర్పడింది, అక్కడ ఒక తెర ఏర్పడింది, కాంతిమంతమైన సినిమా తెరలాగా. క్షోభిణి, అక్కడ ఒక విక్షేపం వచ్చింది, ఒక క్షోభ కలిగింది. వెంటనే సూక్ష్మ రూపిణి, మన మనస్సు అనేక సూక్ష్మ రూపాలు ధరించింది. కలగనే విధానాన్ని లలితా సహస్రంలో 4 నామాల్లో చెప్పిన వ్యాస మహర్షికి పాదాభివందనం. లోతైన పరిశీలన ఉండాలి. ఊరికి చదువుకుంటూ పోవడం, ఫలితాలు చెప్పడం కాదు అక్కడ. అందుకని ఇక్కడ సరిగ్గా నాసికాగ్రం స్వామి అంటే శంకరాచార్య స్వామి ఏమంటున్నారంటే, కృష్ణుడు ఉద్దేశం ముక్కు కొసకు చూడమని కాదయ్యా, చక్షుషోహ దృష్టి సన్నిపాత. నీ కంటి చూపు అయితే ముక్కు మీద ఉంది కానీ మనస్సు ఎక్కడుందో చూసుకో. మనస్సు ఎక్కడ ఉండాలట? నాకు చక్షుషోహ దృష్టి సన్నిపాత స్వనాసికాగ్ర సంప్రేక్షణమేవ వివక్షితం చేయత్. స్వనాసికాగ్ర సంప్రేక్షణమేవ వివక్షితం చేయత్ మనసః తత్రైవ సమాధీయేత. అయితే ముక్కు కొస చూడమండమే కృష్ణుని ఉద్దేశం అయితే మనస్సును ముక్కు కొస మీదే పెట్టవయ్యా, నా ఆత్మ మీద ఎందుకు పడుతున్నావు పని లేక అన్నాడు. ధ్యానం చేయడం ఆత్మను దర్శించడానిక, ముక్కు కొసను దర్శించడానిక? ఇంకో మాట చెబుతా, సందర్భం వచ్చింది కాబట్టి, బాంబు లాంటి మాట. ఈ ముక్కు కొసను చూడడం ఎంత తప్పు అంటే, ఇది అక్కడ నాసికాగ్రం అంటే ముక్కు కొస కాదండి. అగ్రం అనే మాటకి 2 అర్థాలు ఉన్నాయి సంస్కృతంలో, గమనించండి. అగ్రం అంటే మొదలు, అగ్రం అంటే చివర కూడా. అగ్రజన్మ అంటారు, అంటే ముందు పుట్టినవాడు అని. అగ్రజుడు అంటారు, అన్నగారని అర్థం, తమ్ముడు అని అర్థం కాదు. అక్కడ అగ్రతాంబూలం పండితుల వారికి ఇచ్చారంటారు, అంటే ముందు ఇచ్చే తాంబూలం. నాసికాగ్రం అంటే ముక్కుకి మొదలయ్యే చోట. ముక్కు ఎక్కడ మొదలవుతుందమ్మా? భూమధ్యంలో మొదలవుతుంది, ఆజ్ఞాచక్రంలో. లోచూపుతో ఆ లోపల దృష్టి పెట్టాలి. నాసికాగ్రం అంటే అర్థం అది. ముక్కు కొసనే చూస్తూ కూర్చుంటే దానికి ముక్కు కొస చూడడం అభ్యాసం. అందుకే శంకరాచార్య వ్యాఖ్యానం ఏమి రాశారంటే, యువ శబ్ద లుప్త. ముక్కు కొసని చూస్తున్నంత ఏకాగ్రంగా లోపలికి చూడండి. ఏకాగ్రం అలవాటు కావాలంటే భౌతికంగా ఓ పని చేయాలిగా. అలా ముక్కు కొసను చూడండి. మీ చూపు ముక్కు కొస మీద నిలిపినట్టే క్రమంగా అర్ధనిమీలిత నేత్రాలు మూసేసుకుని లోపలికి వెళ్ళండి. లోపలికి వెళ్ళి సరిగ్గా భూమధ్యంలో ఉండేటువంటి ఆజ్ఞాచక్ర స్థానాన్ని చూడండి. ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్ర గ్రంథి విభేదిని. ఆ ఆజ్ఞాచక్రాన్ని చూడండి. అక్కడ అమ్మవారి యొక్క మూలస్థానం. దాని ఆజ్ఞాచక్రం అని ఎందుకంటారు? 72,000 నాడులకి, దానికి మూలమైన 101 నాడులకి అక్కడి నుంచి ఆజ్ఞలు అందుతాయి, కమాండ్స్. వైజ్ఞానిక శాస్త్రం కూడా అంగీకరించిన విషయం అది. మెదడు నుంచి అన్నిటికీ ఆలోచనలు అన్ని అందుతాయి, ఆజ్ఞలు అందుతాయి. అందుకని ఆజ్ఞాచక్రం అన్నారు. ఇప్పుడు సంస్కృతంలో చెబితేనేమో మతం, ఇంగ్లీష్లో చెబితేనేమో సైన్స్. అంటే సంస్కారానికి నమస్కారం, ఎవడైనా చెప్పలేదు ఇక్కడ. ఆజ్ఞాచక్రం అంటే వైజ్ఞానికం, సైన్స్. అది మెదడు దగ్గర ఉండి కిందకి ఉంటుంది, ఇక్కడి నుంచే పైకి దారి లెక్క. అందుకని అక్కడ చూడమని చెప్పారు. అందుకని కృష్ణుడు శంకరాచార్య వ్యాఖ్యానంలో ఏమంటున్నారంటే, ముక్కు కొసను చూడమండమే కృష్ణుడు ఉద్దేశం అయితే ముక్కు కొసనే చూస్తూ కూర్చుండయా ఆత్మనెందుకు అన్నారు. పైగా దానివల్ల ఏం జరుగుతుందో ఒక యోగి ఆత్మకథలో పరమహంస యోగానంద చెబుతాడు మహానుభావుడు. చాలామంది యోగా చెప్పేవాళ్ళు నాసికాగ్రం ముక్కు కొస అని చెబుతున్నారు. పొరపాటు మాట ఇది. అది కేవలం ప్రాక్టీస్ కోసం చేయవలసిన పని. చూడవలసింది ముక్కు మొదలు,
మెదడు భాగాన్ని అన్నానికి ఆయన ఏం చెబుతారంటే, మీరు అదే పనిగా ముక్కు కొసకేసి చూడండి, రోజు గంట సేపు మెల్లకన్ను వస్తుందని చెప్పాను నేను. అదే పనిగా ముక్కు కొసను పట్టుకుని ఇలా చూసి ముక్కు కొస అంటే ముక్తి కొస పోయింది, ముక్కు కొస మిగిలింది. చివరికి మెల్లకన్ను వస్తుంది ఖచ్చితంగా, ఎందుకంటే చూపు వంకర పోయింది. ఆ చూసేటప్పుడు ఏమవుతుంది, కనుగుడ్డు ఈ చివరకు వచ్చేస్తుందండి, అంతే కదా, లేకపోతే కుదరదు. అక్కడ కనుగుడ్డు ఈ చివరకు వచ్చేస్తుంది, ఈ కనుగుడ్డు ఈ చివరికి వెళ్ళిపోయింది. అందుకే ఇలా చూడగా మెల్లకన్ను వచ్చింది. అంతేగాని యోగాభ్యాసం మాత్రం కాదు అది. ఇటువంటి అతి రహస్యాలన్నీ భగవద్గీత భాష్యంలో చాలా ఉన్నాయి, యోగ శాస్త్రానికి సంబంధించినవి, ఆత్మజ్ఞానానికి సంబంధించినవి. మళ్ళీ రేపు కార్యకర్తల నిర్ణయం ప్రకారం 6:30కి, అంతేనండి, 6 గంటలకి సమావేశమై మిగిలిన విశేషాలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు.